గారికి మనస్ఫూర్తి, ఎందుకంటే నిన్న రామన్న నమస్తే, వెల్కమ్ టు ఏవెన్ టీవీ తెలుగు న్యూస్. చీరాలలోని శ్రీ రామకృష్ణ సేవా సమితి 14వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా చీరాలలోని శ్రీ పద్మశాలయ బహుతమ్మ కళ్యాణ మండపంలో ప్రభుత్వ ప్రైవేట్ హై స్కూల్ విద్యార్థులకు శనివారం ఉదయం వ్యాసరచన వాక్య పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను బందా శక్తిద శ్రీరామకృష్ణ సేవా సమితి కార్యదర్శి విఎస్ఎన్ మూర్తి, ట్రెజరర్ కారంపూడి మధు నిర్వహించగా ఉమ్మిటి వేణుగోపాలరావు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కొన్ని శరణాలు చెప్తాను. వివిధ ప్రదేశాలలో పుట్టిన నదులు ఒకే సముద్రంలో చేరినట్లు 14 సంవత్సరాలుగా స్కూల్ లెవెల్లో పోటీలు పెడుతున్నాం. వార్షికోత్సవం ఈ సంవత్సరం అక్టోబర్ 5వ తారీఖున స్వామీజీ వస్తున్నారు చిత్కంఠ హనుమాన్ విజయవాడ నుంచి. ఈ ప్రతి సంవత్సరం వార్షిక పోటీలు పెంచాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మనం ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి శ్రీనివాసరావు గారు, అవ్వాలి శ్రీనివాసరావు గారి కళ్యాణ మండపం ఎప్పుడే కాకుండా కొన్ని బహుమతులను కూడా ఆయన స్పాన్సర్ చేశారు. అదేవిధంగా నాకు లంచ్ కూడా వారు ఏర్పాటు చేశారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం రామకృష్ణ సేవాశ్రమం తరఫున ఒకటి వివేకానంద జీవితం సందేశం స్కూల్ లెవెల్లో పోటీలు పెట్టాము. అదేవిధంగా మనం ఇక్కడ చికాగో ఉపన్యాసాలు 1993 సెప్టెంబర్ 11వ తారీఖున శ్రీ వివేకానంద స్వామి చికాగోలో ఇచ్చిన ఉపన్యాసాన్ని పిల్లల పోటీ ద్వారా పెట్టాము. రెండవది వ్యాసరచన పేపర్లు మాత్రం వ్యాల్యుయేషన్ రేట్ ఉంది కాబట్టి దానిపైన మీకు తర్వాత డిస్కౌంట్ పంపిస్తాం. ఇప్పుడు మన ఈ చికాగో ఉపన్యాసం మీద ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన తెలుగులో మాట్లాడిన వాళ్ళు, అలాగే ఇంగ్లీష్లో మాట్లాడిన వాళ్ళు కూడా ప్రైజ్ ఇస్తాం. బాపట్ల జిల్లా గిరిజన మహిళల కోసం రావాల్సిన నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం ద్వారా సమకూర్చే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తారని బాపట్ల ఎంపీ మరియు లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా సువర్ణపుర గ్రామంలో ఆయన గిరిజన మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో ప్రసంగించారు. భోగిరి శ్రీహరి మరియు శ్రీకాంత్ జ్ఞాపకార్థం ఈ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో భోగిరి పృథ్వీరాజ్, భోగిరి రామారావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎంపీ గారు జిందాబాద్. ఎంపీ గారు జిందాబాద్. బాపట్ల జిల్లా చీరాల పట్టణ 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు వీడియో సందేశం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇటీవల పెరిగిన సైబర్ మోసాలపై జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇతరులు తెలియని ఫోన్ కాల్స్, అలాగే వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా బెదిరింపులు, మోసాలు జరుగుతున్నాయని తెలిపిన ఆయన అపరిచితుల ఫోన్ కాల్స్ కు భయపడకుండా, వారి మాటల మాయలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. చీరాల 1 టౌన్ పోలీస్ వారికి తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే అలాంటి ఫేక్ కాల్ ఏదైనా వచ్చిందంటే ఇమ్మీడియట్గా 1930 కాల్ చేసి ఇన్ఫామ్ చేసినట్లయితే ఆ మొబైల్ నెంబర్స్ స్పామ్ కాల్గా నోట్ చేస్తారు. ఎవరు కూడా ఇట్లా అన్నోన్ పర్సన్స్కి రెస్పాండ్ అవుతుందని చెప్పనేసి కోరుకుంటాం. అలాగే ఎవరైనా మిమ్మల్ని వీడియో కాల్ చేసి మీరు మా పరిధిలో ఉన్నారు, మేము మిమ్మల్ని అంతా గమనిస్తున్నాము అని చెప్పనేసి మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే దానికి ఎవరు కూడా భయపడద్దు. ఇంకా చెప్పాలి అంటే మీ మొబైల్స్లో ఈ థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా మీ ఇన్ఫర్మేషన్స్ కలెక్ట్ చేసుకొని
మీ దగ్గర ఎవరైనా బ్యాంకులో అమౌంట్ బల్క్గా ఉందని చెప్పనేసి తెలిస్తే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అలాగే మీ పిల్లలు కానీ మీ పెద్దవాళ్ళు కానీ పలానా చోటు ఉన్నారు మాకు తెలుసు అని చెప్పేసి కూడా బెదిరిస్తున్నారు. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది త్రూ కెమెరా ద్వారా అనేది జరగదు. కాబట్టి ఎవరు కూడా ఇట్లాంటి వాటికి బెదిరిపోవద్దు. ఇట్లాంటి సిచ్యువేషన్ మీకు ఎదురైతే ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళకి తెలియపరచాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మా నుంచి ఇంకొకటి పబ్లిక్ని కోరేది ఏంటి అంటే, ఎవరైనా ఎక్కడైనా వ్యవస్థీకృత నేరాలు చేస్తున్నారంటే వాటికి మీరు రెస్పాండ్ అవుతారని కోరుతున్నాము. రీసెంట్గా చీరాల్లో కూడా ఒక పాత రోజుల్లో కిమ్ సంస్థలాగా ఒకటి పెట్టి అమౌంట్స్ కట్టించుకోవడం జరుగుతుంది. అట్లాంటి దాన్ని మేము ఐడెంటిఫై చేసి ఇట్లాంటివి ఎంకరేజ్ చేయొద్దని చెప్పడం జరిగింది. పబ్లిక్ కూడా కోరేది ఏంటంటే, ఎవరైనా మీరు అమౌంట్ కట్టిన దానికంటే మీకు ఎక్కువ అమౌంట్ వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు మిమ్మల్ని మోసం చేసేది ఉంటుంది. కాబట్టి దయచేసి అటువంటి వాటి వైపు మీరు దృష్టి పెట్టొద్దని, ఇంట్రెస్ట్ చూపించొద్దని, ఇట్లాంటివి ఎక్కడైనా మీ దృష్టికి వస్తే మాకు తెలియజేస్తుందో కూర్చున్నాం. మాకు చీరాల 1 టౌన్ పోలీస్ వారికి తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే అలాంటి ఫేక్ కాల్ ఏదైనా వచ్చిందంటే ఇమ్మీడియట్గా 1930 కాల్ చేసి ఇన్ఫామ్ చేసినట్లయితే ఆ మొబైల్ నెంబర్స్ స్పామ్ కాల్గా నోట్ చేస్తారు. ఎవరు కూడా ఇట్లా అన్నోన్ పర్సన్స్కి రెస్పాండ్ అవుతుందని చెప్పనేసి కోరుకుంటాం. అలాగే ఎవరైనా మిమ్మల్ని చిలకలూరుపేట క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మంత్రి గొచ్చిపాటి 120 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అలాగే పేదవాడి ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా లక్షల మందికి ఆర్థిక సాయం చేస్తున్నామని, కేవలం ఏడాదిలోనే 400 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు. కోరుట్ల మున్సిపల్ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు కోరుట్ల మున్సిపల్ ఆసరా చేయూత ఫంక్షన్లు వెంటనే పెంచాలని కోరుట్ల మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ నాయకుడు చెట్టిపల్లి ఓంప్రకాష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 23 నెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుట్ల మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దివ్యాంగ నాయకులు వడ్నాల శ్రీనివాసరావు, సదుల మనోజ్, గట్ల సాయి ప్రసాద్ పాల్గొన్నారు. పెన్షనర్ల ఐక్యత, పెన్షనర్ల ఐక్యత, పెన్షనర్ల ఐక్యత. ఈరోజు శనివారం రోజున కొట్ల మున్సిపల్ ముట్టడి మందకృష్ణ మాదిగా చెప్పిన అనుసారం మున్సిపల్ ముట్టడి చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో మా దివ్యాంగ నాయకులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు అందరూ పాల్గొన్నారు. రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఎన్నికల ముందు 6,000 వికలాంగులకు, 4,000 వితంతులకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు పెంచుతానన్న ఇంకా పెంచలేడు. 21 నెలలు అయితే తెలిసి కూడా కాక ఇప్పుడు మాకు ఈ సెప్టెంబర్ నెలలోపే మాకు పెంచుతాన పెంచుని కంపల్సరిగా పెంచి ఇవ్వాలి, లేకపోతే మంచిగా ఉండదు. ఇంకా ఎన్నో ముట్టడిలు చేయడం జరుగుతుంది, రాస్తా రోకో చేయడం జరుగుతుంది. కావున దృష్టిలో పెట్టుకొని రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పెన్షన్ వెంటనే పెంచి అమలు చేయాలని కోరడం జరిగింది. జై దివ్యాంగ్, జై దివ్యాంగ్, జై దివ్యాంగ్.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని విజయనగర్ కాలనీలో గల మాంటిస్ఫోరీ స్కూల్ ప్రిన్సిపల్ జార్జి థామస్ ఆధ్వర్యంలో స్కూల్లో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. చిన్నారి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను తయారు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జార్జి థామస్ మాట్లాడుతూ చిన్నప్పటి నుండి పిల్లలకు విద్యార్థులకు భారతీయ సంస్కృతి సాంప్రదాయం అలవర్చుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు. షాద్నగర్ యువత వ్యాపారంలో సరైన ప్రణాళిక పట్టుదలతో నిరంతర కృషితో సమాజంలోని మార్పులను గమనిస్తూ వాటికి అనుగుణంగా మెలకువలు పాటిస్తూ వ్యాపార రంగంలో అభివృద్ధి చెంది ఆర్థికంగా ఎదగాలన్నారు. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి షాద్నగర్ పట్టణంలోని మహబూబ్ నగర్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన తిరుమల డిజిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్స్ మాధురి, నందకిషోర్, ఈశ్వర్రాజు, జూపల్లి కౌసల్య, శంకర్, పిల్లి శారదా, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆ రియల్ ఎస్టేట్ మీద చాలామంది ఆధారపడి ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది దెబ్బతిన్నది కాబట్టి దానికి తదనుగుణంగా అంటే మంచి ప్రోగ్రామ్ ఇది యువకులు కలిసి చేసుకుంటున్నారు. అంటే ఇలాంటి వారికి తోడ్పడాలి. ఎందుకంటే స్వచ్ఛందంగా వాళ్ళ సొంత అమౌంట్ పెట్టుకొని ఇట్లా ఒకరిని చూసి ఒకరు డెవలప్ అవ్వడం అంటే అది ఇదే ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దుగాల గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయో రావో చాలామందికి తెలియదు, ఎగ్జామ్స్ అయితే రావో చాలామందికి తెలియదు. అంటే ఇట్లాంటి యువకులను ఆదర్శంగా తీసుకొని ముందు కూడా అంటే ఇట్లాంటివి యువత మాత్రం ఖచ్చితంగా టార్గెట్ చేసుకుని సొంతంగా చేసుకునేటట్టు చూసుకుని తప్పించి గవర్నమెంట్ మీద ఆధారపడే పరిస్థితి లేవు. కాబట్టి ముందు ఇలాంటి వారికి మా సహకారాలు ఉంటాయి, ప్రోత్సాహకాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మేము రాజకీయ నాయకులు మా బ్యానర్ ఉన్నాయనుకోండి, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాం. ఎందుకంటే అనుగుణంగా 10 మందికి ఉపాధి కల్పించాలి, ఆ ఉపాధిలో భాగంగా ఉండాలి. వాళ్ళకు కూడా అరే పెడితే మనది కూడా నడుస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఉండాలి. ముందు ఇలాంటివి యువత వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇలాంటివి అంటే స్వయం ఉపాధి ఏర్పరచుకోవాల్సిందిగా నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు మీరు అందరూ చూస్తే దాని తదనుగుణంగానే మనం మారాలి, కాలానికి తగ్గట్టు మనం మారాలి, మనం కాళ్ళపైన మనం నిలబడాలి, మనమే 10 మందికి ఉపాధి కల్పించే ప్లేస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నిర్వాహకులకు. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మంజీరా బ్యారేజ్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా, పర్యావరణ పరిరక్షణ, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. శనివారం సంగారెడ్డి కులబ్గూర్ సమీపంలో ఉన్న మంజీరా బ్యారేజ్ను, మంజీరా డ్యామ్, వైల్డ్ లైఫ్ శాంక్చునరీ జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీని HMWS అండ్ SSP నియంత్రణతో ఉన్నట్లుగా అధికారులు వివరించారు. అంటే అది ముందు వీళ్ళ రెసిడెన్షియల్ ఏరియా ఉంది. అవును, రివైవ్ ఇట్ ఆర్ నాట్ WTP ప్రపోజ్ చేస్తారు. అదే అవి తీసేసి సార్ ఇప్పుడు ఈ వాటర్ ఫ్లో అవుతుంది. మన ఇప్పుడు మేడం అవసరం లేదు, బండి పోతుందా?
ఇది క్యాంప్ సైట్ లాగా మీకు పెట్టేసి వాటర్ ఇది ఆఫీస్ రూమ్ ఇక్కడ ఓపెన్ ల్యాండ్ ఉంది, ఇది కాకుండా ఎక్కడ వరకు నేను ఇస్తాను. ఓన్లీ నియర్ బై హైదరాబాద్ there is no place ల్యాండ్ తయారు చేసినట్టే ఉంటుంది. జనగామ జిల్లా కేంద్రంలోని సెయింటీ ఫాల్స్ హై స్కూల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా చేశారు. ఇక స్కూల్ ఆవరణంలో విద్యార్థులు బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలు పాడారు. డీజే పాటలకు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మరియు జోసెఫ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి ప్రతి ఏటా స్కూల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. బతుకమ్మ సెలబ్రేషన్ చూడాలి అంటే అది సెంట్ పాల్ స్కూల్లోనే సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే బతుకమ్మ అనేది తెలంగాణ సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని పాఠశాలలోని ప్రతి పిల్లలు కూడా సంతోషముతోటి జరుపుకోవాలనే ఉద్దేశంతోటి పిల్లలందరినీ కూడా మమేకం చేసి సంతోషముతోటి జరిపేటువంటి ఈ బతుకమ్మ పండుగను కన్నుల విందుగా మేము జరుపుతూ ఉన్నాం. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం తెలంగాణ సాధించినప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ బతుకమ్మ సెలబ్రేషన్ సంబరాలని ఘనంగా సెలబ్రేషన్ అనగానే అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల చిన్నారులు ముందుండి ఇది ఒక గొప్ప సంతోషం, మేమందరం ఒక కుటుంబంలా మేమందరం కూడా జరుపుకుంటామని చెప్పి సంతోషంతో ముందుకు వచ్చి జరుపుకునేటువంటి గొప్ప పండుగలా చేసుకున్నారు. ఈ సంప్రదాయాన్ని తెలంగాణ గవర్నమెంట్ వారు, ప్రభుత్వం ముందుకు తీసుకుని వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. గద్వాల జిల్లాలో ఈ రోజు అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ బి దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహబూబ్ నగర్, జడ్చర్ల మరియు గద్వాల్ ప్రాంతాల్లో కార్పొరేట్ ఆసుపత్రులపై ప్రత్యేక దాడులు నిర్వహించబడ్డాయి. కార్యక్రమంలో మహబూబ్ నగర్ టౌన్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ విశ్వంత్ రెడ్డి, జడ్చర్లలో శ్రీ మహమ్మద్ రవిషేక్, గద్వాల్లో వినయ్ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి ఉన్నత పాఠశాలలో ఒకే రోజు 2 కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హిందీ దినోత్సవ వారోత్సవాల ముగింపు కార్యక్రమం హిందీ భాషా సేవా సమితి జిల్లా అధ్యక్షులు, పాఠశాల హిందీ సీనియర్ ఉపాధ్యాయులు సుకుమార్
పేట్కులే నిర్వహించగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పాటలు అలాగే నృత్య పోటీలు చేపట్టారు. ఇందులో గెలిచిన విద్యార్థులకి బహుమతులు హిందీ ఉపాధ్యాయులు సుకుమార్ పేట్కులే ముఖ్య అతిథులుగా అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్ స్వామి, గజాన్, రామ్ రెడ్డి, సుకుమార్ పేట్కులే, శ్రీనివాస్ రెడ్డి, సంజీవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కని విషయం ఏంటంటే నాకు చిత్రలేఖనంలో ఏది ఎక్కువ ఏది తక్కువ అనే విషయం కాకుండా అందరికీ మీ ఆలోచనలు ఇక్కడ వ్యక్తపరిచింది. ఇది చాలా గ్రేట్. చిత్రలేఖనంలో అంటే ఆ చిత్రం అనేది మన మనసులో ఉన్నట్టు అక్కడ నిర్ణయిస్తుంది. మన మనసులో కొందరు చెట్ల రూపంలో వేసిండు, కొందరు ఫ్లవర్స్ రూపంలో వేసిండు, కొందరు దేశం సంబంధించిన నాయకులు. ఇవన్నీ గొప్ప గొప్ప పనులే మీరు అందరూ వేసిన చిత్రలేఖనకి మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇస్తారు. అందరికి ప్రైజ్ ఇస్తాడు సార్. ఇంకా రేపు మళ్ళీ దీని తర్వాత కూడా ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా మనం 14th నవంబర్ అప్పుడు కూడా పెట్టుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఏమవుతుందంటే మనకి ఇప్పుడు మన బతుకమ్మ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇది కూడా ఉన్నాయి. కాబట్టి దీనికి తక్కువ టైం కేటాయించడం అనిపిస్తుంది. ఎందుకంటే మంచి కార్యక్రమం కాబట్టి అందరికీ ఇంకోసారి హిందీ దినోత్సవ శుభాకాంక్షలు. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రం శ్రీ భవిత విద్యాలయంలో తెలంగాణ బతుకమ్మ ముందస్తు సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఆనాటి కాలం నుండి తంగేడి పువ్వులతో బతుకమ్మను తయారు చేసి రంగురంగుల పూలను అలంకరించి ఆడపడుచులకు ఆనవాయితీగా వస్తున్న బతుకమ్మ పండుగను దసరా ఉత్సవాలను విద్యార్థుల సమక్షంలో స్కూల్ కరస్పాండెంట్ బలరాం టీచర్ల బృందంతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం, టీచర్స్ పాల్గొన్నారు. సదాశివపేట రావుసు స్కూల్ యాజమాన్యం సీఈఓ నితిన్ రావు సార్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. పిల్లలకి చదువులతో పాటుగా మన సాంస్కృతి పండుగల ప్రాముఖ్యతను తెలపాలని బతుకమ్మ సంబరాలను అత్యంత వైభవంగా ఏర్పాటు చేశారు. దీనికి పాఠశాల అధ్యాపకులు, సహాయ బృందంతో అందరూ సహకరించారు.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రోటోకాల్ వివాదంలో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సెప్టెంబర్ 17 అధికారిక మీటింగ్ జాతీయ జెండా ఆవిష్కరణకు జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాస్, ఆలంపూర్ మార్కెట్ యాడ్ చైర్మన్ దొడ్డప్పను ప్రోటోకాల్ ప్రకారంగా పిలవలేదని అధికారులను అడుగుతున్న క్రమంలో స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జోక్యం చేసుకుని దురుసైన మాటలతో అవమానపరిచారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై కూడా శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన జోగులాంబ గద్వాల జిల్లాలో కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగినది. ఎందుకొరకంటే మన ప్రజాపాలన దినోత్సవం రోజు సెప్టెంబర్ 17వ తారీఖున ప్రజాపాలన దినోత్సవం రోజు మన గౌరవనీయులైనటువంటి జితేందర్ రెడ్డి గారు జెండా ఆవిష్కరణకి రావడం జరిగినది. అసలు కాంగ్రెస్ పార్టీని చంపేసే దిశగా ఈ జిల్లాలో పనిచేస్తున్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి ధోరణి మరి నియోజకవర్గంలో ఉండడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇవాళ మీరు పోస్టులు ఇచ్చుకుంటున్నారు. ఇవాళ మార్కెట్ యార్డ్ చైర్మన్కి ఇచ్చారు. 30 ఏళ్ళు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీలకు మీరు ఇచ్చింటే ఎస్ మేము కూడా సంతోషిస్తుంటే 20-30 ఏళ్ళు ఇక్కడ పనిచేసినటువంటి చాలామంది ఉండరు. టౌన్ ప్రెసిడెంట్ కానీ అదేవిధంగా శంకర్ కానీ ఈ విధమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి 10 ఏళ్ళు దక్కలేదు. మేము దక్కుతాయని ఆశించినాం కానీ దక్కలేదు. సరే మీ ఇష్టం, మీకు అనుకున్న వాళ్ళకి ఇచ్చుకున్నారు. కానీ ఇవాళ 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కేసులు పెట్టించుకొని వాళ్ళ ప్రభుత్వం అవకాశం ఇస్తే, రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళని అవమానించినటువంటి ఈ తీరు ఏదైతే ఉందో నిజంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద మీకున్నటువంటి అక్కసు వెళ్ళగక్కిరు. ఇది సరైన విధానం కాదు. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, మా ప్రభుత్వంలో ఉండండి, మేము లేదనం. కానీ ప్రభుత్వంలో ఉండండి, ప్రభుత్వం నిర్ణయించిన వ్యక్తులను మీరు అవమానించిన విధానాలు సరైన పద్ధతి కాదు. 10 ఏళ్ల పాటు మీరు ఏదైతే చేసిరో మరి గతంలో మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనదే. గద్వాల జిల్లా కేంద్రంలోని నవభారత్ హై స్కూల్ నందు బతుకమ్మ సంబరాల్లో భాగంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా విద్యార్థులు జరుపుకున్నారు. నవభారత్ హై స్కూల్ కరస్పాండెంట్ ఉపాధ్యాయులు కలిసి బతుకమ్మ ఎత్తుకుని తర్వాత బతుకమ్మ పాటలకు నృత్యం చేశారు. బతుకమ్మ పండుగ ఆడపడుచులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే పండుగ అన్నారు. చాలా టైం ఉంది, వాళ్ళకి ఇంకా రెడీ లేదు. పంపించింది చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.